అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం ఏసీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లా కేంద్రాలు, ఉప విభాగాల వద్ద మత మార్పిడుల చట్టం రద్దు కోరుతూ నిరాహార దీక్షలు నిర్వహించారు. 1978లో అమలులోకి వచ్చిన అరుణాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ చట్టం బలవంతపు మత మార్పిడులను నిరోధించడమే లక్ష్యంగా ఉంది. అయితే గత 4 దశాబ్దాలుగా అమలు చేయని ఈ చట్టానికి సంబంధించిన నియమాలను చట్టపరంగా రూపొందించేందుకు గౌహతి హైకోర్టు 2024 సెప్టెంబర్లో ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఏసీఎఫ్ ఈ చట్టాన్ని విభజనాత్మకం మరియు అసంసిద్ధం గా పరిగణిస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో 30.26% క్రైస్తవ జనాభాపై ఇది అన్యాయంగా ప్రభావం చూపుతోందని ఆరోపించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖాండు ఈ చట్టం ఎలాంటి మత విశ్వాసాన్ని లక్ష్యం చేయదని, స్థానిక ఆచారాలను రక్షించడమే ఉద్దేశమని తెలిపారు. ఫిబ్రవరి 21న చర్చల కోసం ఏసీఎఫ్ను ఆహ్వానించినప్పటికీ, ఏసీఎఫ్ మాత్రం చట్టం పూర్తి రద్దు వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.